హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా కప్ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఓవెన్లో 2 రకాలుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొంచెం కుకింగ్ నాలెడ్జ్ ఉన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. గొంతు కొంచెం సరిగా లేదండి, వాయిస్ మీకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. వీడియో మొత్తం చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే, నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 2 ఎగ్స్ని తీసుకోవాలి. ఇక్కడ ఎగ్తోనే నేను కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో కర్డ్ యాడ్ చేసుకోవచ్చండి. ఎగ్లెస్ కప్ కేక్స్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఎగ్స్ని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎగ్స్లోకి, ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఉప్పు వేసిన తర్వాత కూడా ఇలా బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ లేని వాళ్ళు మిక్సీలోనే చేసుకోవచ్చు, లేదా నార్మల్గా మనం హ్యాండ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. దీనిలోకి 1.5 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా బీట్ చేసుకోవాలి. ఎగ్ని బీట్ చేసినప్పుడే బాగా ఫోమ్ వచ్చేలాగా, క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బీట్ చేసుకున్న తర్వాతనే షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ అంతా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 కప్కి ఆయిల్ వేసుకోవాలి. 1.5 కప్పు షుగర్ వేసుకున్నాం కదండి, ఇక్కడ 1/2 కప్కి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ని కూడా ఇలా మొత్తం కలిసేలాగా 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు బీట్ చేసుకోవాలి. హ్యాండ్ బీటర్తో కూడా చాలా బాగా కలుస్తుందండి, కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా బాగా బీట్ చేసుకోవచ్చు. ఒక స్పూన్తో కానీ స్పాచులాతో కానీ బ్యాటర్ని మొత్తం దగ్గర కనుకొని ఒక్కసారి ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మైదా పిండి ఎప్పుడు తీసుకున్నా కూడా మనం ఇలా కొట్టినట్టు కానీ ఒత్తినట్టు కానీ కాకుండా ఈవెన్గా నార్మల్గానే తీసుకోవాలండి. 1.5 కప్పు మైదాకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నిటిని ఒక్కసారి జల్లించుకుంటే బ్యాటర్ బాగా కలుస్తుంది. అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. ఒకేసారి కలపడం వల్ల ముద్ద ముద్దగా గట్టి గట్టిగా అయిపోతుందండి. అలా కాకుండా ఇలా పిండి కలిసిన కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు పాలని కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా స్పాచులాతో కానీ ఒక స్పూన్తో కానీ కలుపుకోవాలి. పాలు 1/2 కప్పుకు తీసుకుంటాం కానీ ఈ బ్యాటర్కి ఎంత పడుతుందో అంతే చూసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కొక్కసారి తక్కువ పడుతుందండి. ఇప్పుడు కూడా నాకు కొద్దిగా మిగిలిపోయాయి. అంత పాలు కలిపిన తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్కి వెనిలా ఎసెన్స్, 1 టీ స్పూన్కి పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నాను. పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవడం వల్ల కప్ కేక్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా స్టవ్ పైన చేసుకోవడం కోసం ముందుగా ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దానిలోకి స్టాండ్ పెట్టి ఒక ప్లేట్ పెట్టి పైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇక్కడ సిలికాన్ కప్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటిలో నేను కేక్ చేస్తున్నానండి. పైనుంచి పేపర్ కూడా పెట్టుకుంటున్నాను. ఇవి నా దగ్గర ఉన్నాయి, పెట్టుకున్నాను. మీ దగ్గర లేని వాళ్ళు మనం టీ కప్స్ ఉంటాయి కదండి, పేపర్ కప్స్, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మైదాని డస్ట్ చేసుకొని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఈ బ్యాటర్ని సగం కంటే కొంచెం ఎక్కువ పోయొచ్చండి, మరీ నిండుగా పోయకూడదు. సగం పోసుకున్నా కూడా నిండుగా పొంగుతుంది. పైనుంచి కొంచెం చాకో చిప్స్ వేసుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి ఈ కప్స్ని పెట్టేసుకొని ఒక 20 నుంచి 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని ఈ కప్ కేక్స్ని బేక్ చేసుకోవాలి. ఓవెన్లో వచ్చిన విధంగానే చాలా స్పాంజీగా బాగా వస్తాయండి. మనం మంటని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పైనుంచి అసలు ఆవిరి అనేది పోకుండా పెట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్ కప్ కేక్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఓవెన్లో కూడా చూపిస్తున్నానండి. 160 డిగ్రీస్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 15 మినిట్స్ టైం సెట్ చేసుకొని బేక్ చేసుకోవాలి. చాలా బాగా వస్తాయండి. ఒకవేళ మీకు బేక్ కాలేదనుకుంటే ఇంకొక 1 మినిట్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మనకి స్టవ్ పైన ఓవెన్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదండి. కొంచెం ఆ టెక్స్చర్ అనేది డిఫరెన్స్ వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్టవ్ పైన కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టవ్ పైన చేసుకున్నవి ఫ్లాట్గా ఈవెన్గా వచ్చాయండి, ఏ పగులు లేకుండా. ఓవెన్లో పెట్టుకున్నవే కొంచెం బాగా పొంగి
పైన క్రాక్స్ అనేవి వచ్చాయి. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. 2 రకాల కేక్స్ చాలా స్పాంజీగా వచ్చాయండి. టేస్ట్లో కూడా ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. మనం కలుపుకునే బ్యాటర్లోనే డిఫరెన్స్ ఉంటుందండి. అది ఓవెన్లో చేసినా స్టవ్ పైన చేసినా మనకు టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉండదు. చూడండి ఎంత స్పాంజీగా వచ్చాయో. ఇది స్టవ్ పైన చేసిందే అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇంత ఈజీగా స్పాంజ్ కేక్స్ని మనం ఇంట్లో హైజెనిక్గా ఈజీగా చేసుకోవచ్చు. మనం మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. ఇంకో వీడియోలో ఆ రెసిపీ షేర్ చేస్తాను. చూడండి ఎంత స్పాంజీగా వచ్చాయో. మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు యథావిధిగా సేమ్ ప్లేస్కి వచ్చినట్టయితే కేక్ బాగా బేక్ అయినట్టండి. అది కేక్ అయినా కప్ కేక్ అయినా. లోపల కూడా చాలా మంచి టెక్స్చర్తో చాలా బాగా వచ్చింది. ఇలా చేసి పెట్టుకొని 3 to 4 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఏం పాడవవు. స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కానీ ఇంటికి వచ్చాక కానీ పిల్లలు ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.